ఈ రోజు మన దగ్గర కొన్ని రకాల ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వాటితో మీకు కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఎలక్సిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎలక్సిర్, సూపర్ ఎలక్సిర్ అనేది. ఎలక్సిర్ అంటే అమృతం అని అర్థం, నెక్టార్ అమృతం అని అర్థం అనమాట. అమృతం అంటే ఏంటండి? మరణం లేనిది, మృతం లేనిది. సో అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ని రెండు ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసాం. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సీ బక్తార్న్ అనే ఒక ఫ్రూట్స్ నుంచి తయారు చేయబడింది అనమాట. సీ బక్తార్న్ లేదా హిమాలయన్ బెర్రీ. ఇది హిమాచల్ ప్రదేశ్ లో మంచు కొండల్లో బాగా పెరుగుతుంది అనమాట. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా పరిశోధనలు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంచు ప్రదేశాల్లో బాగా పండుతుంది అనమాట. ఇందులో 195 రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ద ఓన్లీ ప్లాంటింగ్ హ్యావింగ్ మోర్ దెన్ 195 న్యూట్రాసూటికల్స్. ఈ ఒకే ఒక్క చెట్టు పండు 195 రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి ఏకైక వృక్షం ఈ ఆసియా ఖండంలోని ఈ సీ బక్తార్న్ అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు మరి ఎందులోని ఉండవు. ఏ దాంట్లో అయినా 10, 20, 30, 40, 50 రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కానీ ఒకే ఒక చెట్టు ఫ్రూట్ లో 195 రకాల ఔషధ గుణాలు ఉండడం అనేది చాలా గొప్ప అద్భుతమైన విషయం అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఫుడ్ అండి. మంచి ఆహారం తింటే మనిషికి మందులు అక్కర్లేదు. బికాస్ మన ఫుడ్డే మన బ్లడ్, మన ఫుడ్డే విటమిన్స్, మన ఫుడ్డే మినరల్స్, మన శరీరానికి కావలసినటువంటి ఒమేగా ఫ్యాట్ కానీ ఏవైనా కానీ అన్ని మన ఫుడ్ నుంచే లభిస్తాయి. నవే డేస్ మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్ ఫుడ్ కాదు. ఇఫ్ యూ టేక్ రైట్ ఫుడ్, నో నీడ్ ఆఫ్ మెడిసిన్స్. మంచి ఆహారం తీసుకుంటే మందులు అక్కర్లేదు. మనం తీసుకున్న ఫుడ్ అంతా నవే డేస్ అంతా కూడా కెమికలైజ్డ్ ఫుడ్, అంటే ఫెర్టిలైజర్స్ వేసి ఎరువులు వేసి పండిస్తా ఉన్నాం. కాబట్టి ఫెర్టిలైజర్ ఫుడ్, పెస్టిసైడ్స్ పురుగు మందులు వేసి పండిస్తా ఉన్నాం. సో ప్రాసెస్డ్ ఫుడ్, వాటిని ఉడికించి మసాలాలు రకరకాలుగా ప్రాసెస్ చేసి తింటా ఉన్నాం. సో కాబట్టి ఫెర్టిలైజర్ ఫుడ్, పెస్టిసైడ్స్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, బజార్లో దొరికే జంక్ ఫుడ్ అంటే బర్గర్స్ లేదంటే బిర్యానీలు ఇలాంటివన్నీ కూడా జంక్ ఫుడ్ అనమాట. ఇట్లాంటి ఫుడ్ తినడం వల్ల అందులో పోషక విలువల సంగతి పక్కన పెడితే అవి మన శరీరానికి హాని కలిగిస్తా ఉన్నాయి. కాబట్టి మంచి ఆహారం తింటే మందులు అక్కర్లేదు. సో చాలా మంది వెళ్ళిన తర్వాత టానిక్లు రాసి ఇవ్వండి అవి ఇవ్వండి డాక్టర్లను అడుగుతూ ఉంటారు. కానీ ఓల్డ్ ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే మీకు మంచి పళ్ళు అవి తినండి అంటారు. ఇప్పటికీ కూడా డాక్టర్లు ఎవరైనా సరే కరెక్ట్ గా అడ్వైస్ చేసేవాళ్ళు మీరు మంచి ఆహారం తినండి అని చెప్తారు తప్ప టానిక్లు అవి రాసి ఇవ్వరు. కాబట్టి ఈ సీ బక్తార్న్ అనే దాంట్లో 195 రకాల ఔషధ గుణాలే కాకుండా పుష్కలంగా ఏ విటమిన్ ఉంది. ఏ విటమిన్ వల్ల కంటి చూపు మందగించడం కానీ ఇట్లాంటి సమస్యలు రావు. సో అంటే గ్లూకోమా అంటే నీటి కాసులు ఇలాంటి సమస్యలు రావు. అదే విధంగా క్యాటరాక్ట్ అంటే చాలా వృద్ధాప్యం వచ్చిన తర్వాత క్యాటరాక్ట్ వస్తూ ఉంటాయి, అలాంటి సమస్యలు రావు. కాబట్టి వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ వైటమిన్ ఏ అనేది ఇందులో కంప్లీట్ గా ఉంది. ఇక బి కాంప్లెక్స్, B1, B2, B3, B6, B9, B12 ఇన్ని రకాల బి కాంప్లెక్స్ అంటే కంప్లీట్ బి కాంప్లెక్స్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క B1 ఒక విధంగా ఉపయోగపడుతుంది. B2, B3, B6, B9, B12 ఇవన్నీ మనకి రకరకాలుగా ఉపయోగపడతాయి. ఈ బి కాంప్లెక్స్ అనేది ఎప్పటికప్పుడే భర్తీ చేసుకోవాలి. అంటే మన బి కాంప్లెక్స్ తీసుకుంటే అనేది మన లివర్ లో స్టోర్ అయ్యి మన శరీరం అవసరమైనప్పుడల్లా లివర్ నుంచి బ్లడ్ లో పంప్ అవడం అనేది జరగదు. ఎప్పటికప్పుడే కరిగిపోద్ది అనమాట, నీటిలో కరిగిపోతుంది బి కాంప్లెక్స్. కాబట్టి డైలీ మనకి బి కాంప్లెక్స్ కావాలి. ఈ బి కాంప్లెక్స్ లో B1 వల్ల కొన్ని సమస్యల మీద పనిచేస్తుంది, B2 కొన్ని రుబోఫ్లవిన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అంటే నోటి పూత ఇలాంటి సమస్యల మీద. అట్లాగే B6, B9, B12 అనేది ఎక్కడ దొరకదు, మనకి ఎక్కడ దొరకదు అనమాట. అది పేగుల్లో తయారు చేసుకుంటది. సో మన పేగులే B12 అనే దాన్ని తయారు చేసుకుంటది అనమాట. సో కాబట్టి ఈ బి కాంప్లెక్స్ కంప్లీట్ గా అంటే మనం బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తెచ్చుకుంటూ ఉంటుంటారు చాలా మంది కూడా. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కావాలి. సో కాబట్టి ఇందులో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అక్కర్లేదు, ఇది కంప్లీట్ బి కాంప్లెక్స్ ఉంది. ఏ విటమిన్ ఉంటుంది, ముఖ్యంగా సి విటమిన్. ఈ సి విటమిన్ అనేది ఈ రోజు చాలా మందికి మన ఈ కరోనా సమస్యలో అందరం కూడా నిమ్మకాయ నీళ్లు వేడి నీళ్ళు తాగమని చెప్తా ఉన్నారు. వైటమిన్ సి టాబ్లెట్స్ వాడమంటా ఉన్నారు. సి కాంప్లెక్స్ అనేది మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలని యాంటీబాడీ కణాలుగా మారుస్తుంది.
సో యాంటీబాడీ తెల్ల రక్త కణాలు అనేవి టీ సెల్స్ అన్నమాట, అంటే టీ ఆకారంలో ఉంటాయి. ఈ సెల్స్ అన్ని కూడా ఇమ్యూన్ సెల్స్ గా మారుతూ ఉంటాయి. సో మన శరీరంలోని ఎప్పటికప్పుడే మన శరీరంలో తయారైనటువంటి తెల్ల రక్త కణాలు సో యాంటీబాడీ కణాలుగా మారి ఫారిన్ బాడీస్ అంటే బయట నుంచి బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, ఫంగస్ ఇలాంటివన్నీ మన శరీరంలో ప్రవేశించినప్పుడు వాటితో ఫైట్ చేయడానికి తగినంత సైన్యాన్ని మన సి విటమిన్ అనే ఈ సి విటమిన్ తెల్ల రక్త కణాలని యాంటీబాడీ కణాలుగా మారుతాయి. మీకు అర్థం అవ్వాలి అనుకుంటే మనకి యుద్ధం జరిగినప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సో చైనా, పాకిస్తాన్ వాళ్ళు మన దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సైన్యం సరిపోకపోతే యుద్ధానికి సోల్జర్స్ ని రిక్రూట్ చేసుకుంటారు. సమాజంలో ఉన్న వాళ్ళ యువకులందరినీ కూడా ఇంగ్లీష్ లో సిటిజన్స్ అంటాం, వాళ్ళని సోల్జర్స్ అంటే మనం సైన్యంలో తీసుకుంటే సోల్జర్స్ అంటాం. అంటే తెల్ల రక్త కణాలు యాంటీబాడీ కణాలుగా మారడం అనమాట. అట్లాగే సిటిజన్ సోల్జర్ గా ఎలాగైతే మారతాడో ఈ తెల్ల రక్త కణాలని యాంటీబాడీ కణాలుగా మారుతాయి. అది వైటమిన్ సి పని. ఆ వైటమిన్ సి పుష్కలంగా ఉంటది కాబట్టి అందుకనే జనరల్ గా పేషెంట్స్ కి బయట నుంచి ఇంజక్షన్లు ఇచ్చే బదులుగా విటమిన్స్ అవన్నీ బయట నుంచి ఇంజక్షన్లు ఇచ్చే బదులుగా నిమ్మరసం, బత్తాయి రసం ఇమ్మని చెప్తా ఉంటుంటారు. వైటమిన్ సి ఉంటది కాబట్టి ఈ తెల్ల రక్త కణాలని యాంటీబాడీ కణాలుగా మారి వాటి మీద ఫైట్ చేస్తాయి, ఫారిన్ బాడీస్ మీద. కాబట్టి పుష్కలంగా సి విటమిన్ ఉంది. ఇకపోతే డి విటమిన్. డి విటమిన్ చాలా అరుదుగా దొరుకుతాయి, ఎక్కడ అన్నిట్లో దొరకవు. అది జనరల్ గా డి విటమిన్ మనకి పొద్దున్న నీరెండలో దొరుకుతుంది. ఈ డి విటమిన్ చేసేది ఏంటంటే ఒక రెగ్యులేటర్ లా పనిచేస్తుంది. సో మనకి పూర్వం టీవీల దగ్గర వోల్టేజ్ స్టెబిలైజర్ అని ఉండేది అనమాట. ఈ వోల్టేజ్ స్టెబిలైజర్ ఏం చేస్తుందంటే కరెంట్ ఎక్కువ తక్కువలు వస్తే దాన్ని నియంత్రిస్తుంది. ఎక్కువ వస్తే టీవీలో పిక్చర్ చూపు ఫీజులు కాలిపోవచ్చు, తక్కువ వస్తే డల్ గా వస్తుంది అనమాట. దాన్ని నియంత్రిస్తుంది, ఆ విద్యుత్తుని నియంత్రిస్తుంది అనమాట. సో వోల్టేజ్ స్టెబిలైజర్ అది ఎలాగైతే స్టెబిలైజ్ చేస్తుందో ఈ డి విటమిన్ అనేది మన శరీర ధర్మాన్ని స్టెబిలైజ్ చేస్తుంది. స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ సి విటమిన్ తెల్ల రక్త కణాలని యాంటీబాడీ కణాలుగా తయారు చేస్తుంది. ఇవి ఫారిన్ బాడీస్ తో ఫైట్ చేస్తాయి. ఫైట్ చేసిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సైన్యం మళ్ళీ వెనక్కి వచ్చేయాలి కదా. సో అలా ఒక్కొక్కసారి ఈ యాంటీబాడీ కణాలు ఫారిన్ బాడీస్ మీద ఫైట్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక మన శరీరంలో అతి సున్నితమైనటువంటి కిడ్నీ లాంటి ఆర్గాన్స్ మీద మన శరీరం మీద ఫైట్ చేస్తాయి. అంటే పెంపుడు కుక్క మన ఇంట్లో వాళ్ళు కూడా కలిసినట్టుగా మన యాంటీబాడీ కణాలు మన శరీరం మీదే దండెత్తే ప్రమాదం ఉంటుంది అనమాట. యాంటీబాడీ కణాలు మన శరీరం మీదే దండెత్తే ప్రమాదం ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ వాటిల్ని డి విటమిన్ అనేది నియంత్రిస్తుంది. నీ పని అయిపోయింది, యుద్ధం అయిపోయింది, నువ్వు మామూలుగా బ్యాక్ వచ్చేసేయండి. అది చేయకపోతే మన శరీరంలో ఉన్న యాంటీబాడీ కణాలే మన శరీరం మీద దండెత్తే ప్రమాదం ఉందన్నమాట. ఆ పాత్రని డి విటమిన్ బాగా పోషిస్తుంది. ఇది నీరెండలో ఎక్కువగా తిరగడం. ఈ డి విటమిన్ లోపం భారతదేశంలో 90% పీపుల్కి ఉందండి. 90% ప్రజలకి డి విటమిన్ లోపం వల్ల చాలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ డి విటమిన్ మనకి జనరల్ గా నీరెండలో లభిస్తుంది, మిగతా ఆహార పదార్థాల్లో తక్కువ లభిస్తుంది. కాబట్టి ఈ సూపర్ ఎలెక్సిర్ అనే ఈ సి బక్తార్ ఫ్రూట్ లో వైటమిన్ డి పుష్కలంగా ఉంది. ఈ వైటమిన్ డి అనేది పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో ధర్మాలన్నీ కూడా క్రమబద్ధంగా ఉంటాయి అన్నమాట. సో అంతేకాకుండా వైటమిన్ ఈ ఉందండి. ఈ వైటమిన్ ఈ అనేది మన శరీరం యొక్క మాయిశ్చర్, తేమ, శరీరం మీద ఉన్నటువంటి మాయిశ్చర్ ని కాపాడుతుంది. డ్రై స్కిన్ కాకుండా, పొలుసులు రాలిపోకుండా, శరీరం మీద ఉన్నటువంటి మృత కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్త కణాలు ఏర్పడేలాగా మృత కణాల స్థానంలో ఈ వైటమిన్ ఈ అనేది శరీరం యొక్క ఛాయని, అంటే రంగు, రూపాన్ని మనకి ఇచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ వైటమిన్ ఈ పుష్కలంగా ఉంది. అంతేకాకుండా వైటమిన్ కే ఉందండి. కే అనేది జనరల్ గా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వయసు వచ్చే కొద్ది ఇంటర్నల్ బ్లీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళకి బ్రెయిన్ లో హెమరేజ్ అంటారు, అంటే రక్తనాళాలు చిట్టిపోవడం. ఒత్తిడి ఎక్కువగా గురైనప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ కాకుండా సో కాపాడేది మనకి కే విటమిన్ అనమాట. సో ఇలాంటి కే విటమిన్, ఇలాగా మల్టీ విటమిన్స్ ఉన్నాయి. శరీరానికి మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు, ఈ మల్టీ విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంతే కాకుండా మన శరీరానికి మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే మనకి మినరల్స్, ఖనిజాలు కావాలి. ఐరన్, జింక్, కాపరు, పాలిథినం,
సో ఇలాగ పొటాషియం, సోడియం ఇట్లాంటివి ఒక 14 రకాల ఖనిజాలు ఇందులో ఉన్నాయండి. ఆలోచించండి, ఎంత గొప్ప విషయం అండి. మీ పొటాషియం తగ్గితే బీపీ నియంత్రణలో ఉండదండి. ఈ పొటాషియం ఎక్కడ దొరుకుతుందండి? జనరల్ గా మనం తీసుకున్న చిలకడ దుంపల్లో దొరుకుతూ ఉంటుంది పొటాషియం అనేది. సో మనం పని కట్టుకొని చిలకడ దుంపలు తినం కదా, అది ఎప్పుడో సీజనల్ గా వచ్చేది అది. సో కాబట్టి ఆ పొటాషియం అనేది శరీరానికి సమృద్ధిగా లేకపోతే బ్లడ్ ప్రెషర్ అనేది మనకి రక్తపోటు అనేది నియంత్రణలో ఉండదన్నమాట. సో అలాంటి పొటాషియం. అట్లాగే కాఫర్. కాఫర్ అనేది ఎక్కడ దొరుకుతుందండి? ఎందులోని దొరకదు. తమలపాకులు అంటారు, తెలుసు కదా, బీటల్ లీవ్స్ అంటారు. ఆ లీవ్స్ ఆ తమలపాకుల్లో దొరుకుతూ ఉంటుంది. ఒకప్పుడు భోజనం చేసిన తర్వాత తమలపాకులు వేసుకోవడం అనేది ఆచారం. ఇప్పుడు ఎవరో లేదని. ఆ తమలపాకులో ఈ కాఫర్ అనేది ఉంటుంది. కాఫర్ సపోర్ట్ లేకపోతే మనం తీసుకున్న ఐరన్ హిమోగ్లోబిన్ గా మారదండి. ఐరన్ అంటే ఏంటండి? మనం ఆకుకూరలో తీసుకున్న ఐరన్ హిమోగ్లోబిన్ రక్తంగా మారుతుంది అనమాట. ఆ హిమోగ్లోబిన్ గా మారాలంటే, ఐరన్ హిమోగ్లోబిన్ గా మారాలి అంటే దానికి కాఫర్ సపోర్ట్ కావాలి. ఆ కాఫర్ మనకి తీసుకున్న ఆహారంలో తగినంతగా లభించదు. ఆ కాఫర్ ఇందులో ఉందండి. సో పొటాషియం ఇందులో ఉంది, సోడియం ఇందులో ఉంది, ఐరన్ ఉంది, జింక్ ఉంది. జింక్ లోపం వల్ల తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటుంటాయి. సో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలా 14 రకాల సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో అన్ని విటమిన్స్, ఏ ఏ ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, మల్టీ విటమిన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఫుడ్ అండి, ఒక సమీకృత ఆహారం. సో అలాంటి సీబక్తార్ను ఫ్రూట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఇది చాలా అద్భుతమైంది, ఎందుకంటే దీని వేళ్ళు వచ్చి 100 అడుగుల లోపలికి, భూమి లోపలికి వెళ్ళి భూమిలో ఉన్నటువంటి భూసారాన్ని, న్యూట్రిషన్ వాల్యూస్ ని తీసుకొని మనకి ఆ పళ్ళ రూపంలో అందిస్తున్నటువంటి ఒక అమృతాహారం. దీనికి తోడు మన ఎండి గారు ఏం చేశారంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మెరిండా సిట్రిపోలి అనే ఒక బొటానికల్ ప్లాంట్, కామన్ గా దాన్ని నోని అని పిలుస్తాం, NONI, న్యాచురల్లీ ఆర్గానిక్ న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్. న్యాచురల్లీ ఆర్గానిక్ న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్ నోని అనేది ఇది వాడుక పదం. దాని ఇంగ్లీష్ బొటానికల్ నేమ్ వచ్చి మెరిండా సిట్రిపోలి. ఈ నోనిలో కూడా అద్భుతంగా 156 రకాల ఔషధాలు ఉన్నటువంటి, ప్రపంచంలో దాదాపుగా 40 విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేయబడినటువంటి ప్రొడక్ట్. 1956 నుంచి కూడా దీని మీద ఎన్నో విశ్వవిద్యాలయాలు సుమారుగా 30-40 సంవత్సరాల పాటు వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ మెరిండా సిట్రిపోలి అనే ఒక ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ తో పరిశోధనలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అన్నమాట. ఇది ముఖ్యంగా సమస్యల మీద పనిచేయడమే కాకుండా సమస్య రాకుండా కూడా చేస్తుంది అనమాట. సో దీంట్లో గొప్ప విషయం ఏంటంటే, దీంట్లో కూడా 156 రకాల ఔషధాలు ఉన్నాయి. సీబక్తార్లో 195 రకాల ఔషధ న్యూట్రాసూటికల్స్ ఉంటే, ఈ మెరిండా సిట్రిపోలిలో 156 రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఈ మెరిండా సిట్రిపోలి కాంబినేషన్ ఇవ్వడం, సో దానిలో ఉద్దేశం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ నెక్టార్ ఇన్ ది ప్లానెట్. ఈ భూగోళంలో మానవాళికి ప్రకృతి ప్రసాదించిన ఒక అమృతం అనమాట. నోనిలో విటమిన్స్, మినరల్స్ ఇవన్నిటితో పాటుగా అద్భుతమైనటువంటి ప్రోఎంజైమ్స్ ఉన్నాయండి. మన శరీరానికి కావాల్సినటువంటి 20 రకాల ఎమినో యాసిడ్స్ కావాలి. ఈ ఎమినో యాసిడ్స్ లో 18 రకాల ఎమినో యాసిడ్స్ నోని ఫ్రూట్ లో ఉన్నాయి. అట్లాగే ఈ సీబక్తార్ లో కూడా ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. సో సీబక్తార్ లో గొప్ప విషయం ఏంటంటే, ఇంకోటి, మనకి ఒమేగా ఫ్యాట్ అనేది చాలా అవసరం. ఈ ఒమేగా ఫ్యాట్ అనేది చేపలు, చిన్న చేపలు వాటిలో కొన్నిట్లో దొరుకుతాయి, నాన్ వెజిటేరియన్ వాటిలో దొరుకుతూ ఉంటాయి. అయితే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 అనేది 4 రకాల ఫ్యాట్ ఉంటాయి. ఇవి ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకున్నటువంటి ఫ్యాటీ ఫుడ్ నుంచి లభిస్తూ ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట బాడీకి. ఇవి కిడ్నీ, లివరు, హార్ట్, బ్రెయిన్ ఇలాంటి సున్నితమైనటువంటి ఆర్గాన్స్ కి ఈ ఒమేగా ఫ్యాట్ చాలా అవసరం. మనం తీసుకున్న ఆహారంలో ఈ ఒమేగా ఫ్యాట్ లభించట్లేదు. ఒకవేళ లభించిన 1, 2 అంటే ఒమేగా 3, 6 లభిస్తుంది తప్ప 4 రకాల ఒమేగా ఫ్యాట్స్ లభించవు. ఈ 4 రకాల ఒమేగా ఫ్యాట్ లభించే ఏకైక ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే మెరిండా సిట్రిపోలియో, సీబక్తార్ నండి. సీబక్తార్ లోని ఈ 4 రకాల ఒమేగా ఫ్యాట్లు ఉన్నాయి. సో కాబట్టి ఈ 4 రకాల ఒమేగా ఫ్యాట్ ఉండడం వల్ల ఈ సూపర్ ఎలెక్సిర్ వాడే వాళ్ళకి భవిష్యత్తులో హార్ట్, లివర్, కిడ్నీ, బ్రెయిన్ కి సంబంధించినటువంటి అనారోగ్యాలు రానే రావు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ఫైట్. వచ్చిన తర్వాత
వాటితో పోరాటం కన్నా రాకుండా చేసుకోవడం చాలా ఉత్తమం. అబౌట్ 50+ వచ్చిన తర్వాత ఇవాళ హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, సో పెరాలసిస్, ఇట్లాంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి దివ్యామృతం అండి ఇది. అలాంటి అద్భుతమైనటువంటి ఈ సూపర్ ఎలెక్సిర్ లో ఈ మెరిండా సిట్రిఫోల్ అనే నూనె చేసే పని ఏంటంటే, ఇది ముఖ్యంగా సెల్యులర్ డైట్ అండి. ప్రపంచంలో కణజాలం మీద పనిచేసే ప్రొడక్ట్ అనేది ఎక్కడా లేదు. మీరు ఏ వైద్యం తీసుకోండి, అల్లోపతి తీసుకోండి, హోమియోపతి తీసుకోండి, ఏ వైద్యంలోనైనా ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి సమస్య ఏర్పడుతుందో ఆ ఆర్గాన్కే మందు ఇస్తారు. సో డిసీజ్ వేరు, డిజార్డర్ వేరు. డిజార్డర్ అంటే మన శరీరంలో ధర్మాలు దారి తప్పడాన్ని డిజార్డర్ అంటాం. సో పరాన్న జీవుల వల్ల బయట నుంచి పరాన్న జీవులు అంటే బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు ఆహారం ద్వారా, నీటి ద్వారా, గాలి ద్వారా ఇవన్నీ మన శరీరంలో ప్రవేశించి మన శరీరం యొక్క సిస్టమ్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మన శరీరాన్ని, ఆరోగ్యవంతమైన కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దీన్ని డిసీజ్ అంటాం. సో మన శరీరంలో ధర్మం దారి తప్పడం అంటే ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం, ఆకలి లేకపోవడం, డైజెస్టివ్ సిస్టమ్ లేకపోవడం, సో రెస్పిరేటరీ సిస్టమ్ పోవడం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి ఆ సిస్టమ్స్ డ్యామేజ్ అవడాన్ని డిజార్డర్ అంటూ ఉంటాం. సో ఈ విధంగా డిజార్డర్స్, డిసీజెస్ వస్తానికి కారణం ఏంటంటే కణజాలం డ్యామేజ్ అవడం మెయిన్. మన శరీరం అనేది ఒక ఒక ఇంటి నిర్మాణం లాంటిది. ఇటుక పేరిస్తే గోడలు, గోడలన్నీ కలిస్తే గదులు, గదులన్నీ కలిస్తే ఒక భవంతి. సో టోటల్ గా తల వెంట్రుక నుంచి కాలిగోటు వరకు 125 ట్రిలియన్ కణాలతో అంటే లక్షల కోట్ల కణాల సముదాయంతో దేహ నిర్మాణం జరుగుతుంది. కణాలన్నీ కలిపితే టిష్యూస్ అన్ని కలిపితే ఆర్గాన్స్ అన్ని కలిపితే బాడీ నిర్మాణం జరుగుతుంది. ఎక్కడ కణజాలం డ్యామేజ్ అవుతుందో అక్కడ ఆర్గాను డ్యామేజ్ అవుతుంది, అక్కడ సిస్టమ్ ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్రంథుల్లో కణజాలం డ్యామేజ్ అయింది అనుకోండి, మీకు థైరాక్సిన్ ప్రొడ్యూస్ కాదు. అట్లాగే డైజెస్టివ్ గ్లాండ్స్ లోని జఠర గ్రంథులు డ్యామేజ్ అయినాయి అనుకోండి, మీకు డైజెస్టివ్ డిజార్డర్ వస్తుంది, అంటే జఠర రసం ఉత్పత్తి కాదు. అట్లాగే ప్రాంకియస్ లో బీటా సెల్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, మీకు ఇన్సులిన్ ఉత్పత్తి కాదు, మీకు ఆటోమేటిక్ గా డయాబెటీస్ అనే డిజార్డర్ వస్తూ ఉంటుంది. ఇట్లాగా ఆర్గాన్ డ్యామేజ్ అవడం వల్ల మీకు సిస్టమ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, సిస్టమ్స్ దెబ్బతింటా ఉంటాయి. ఆర్గాన్ మూలం ఏదండి? కణం. కణాలు హెల్దీగా ఉంటే ఆర్గాన్ హెల్దీగా ఉంటుంది, ఆర్గాన్ హెల్దీగా ఉంటే సిస్టమ్ కరెక్ట్ గా ఉంటుంది, సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే బాడీ హెల్దీగా ఉంటుంది. కాబట్టి కణం అనేది దేహ నిర్మాణానికి మౌలికమైంది. ఇది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తేనే కనిపిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఈ కణజాలం పనిచేయటానికి మనకి ప్రో ఎంజైమ్స్ కావాలి. ఆ ప్రో ఎంజైమ్సే నోనిలో పుష్కలంగా ఉన్నాయి. దాన్ని ప్రోజీరోనిన్ అంటారు. ఈ ప్రోజీరోనిన్ అనే ఎంజైము మన ఇంటెస్టైన్ లోకి వెళ్ళి ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి ప్రోజీరోనేస్ అనే ఎంజైమ్ తో సంయోగం చెంది జీరోనిన్ అనే ఎంజైమ్ గా మారుతుంది. ఈ జీరోనిన్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ప్రతి కణం అనేది ఒక పవర్ హౌస్ లాంటిది. ఆ పవర్ హౌస్ ఏదైతే ఉందో కణజాలం మీద ఉన్న రిసెప్టార్స్ డోర్ తెరుస్తుంది అనమాట. టు బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ మెడికేషన్. మీరు అమృత ఆహారం తినండి, బంగారం పుట్టను పెట్టిన మందులు తీసుకోండి, ఆ మందుల్ని కణం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే డోర్ ఓపెన్ చేయాలి. డోర్ ఓపెన్ చేస్తేనే ఇవి లోపలికి వెళ్తాయి. ఆ ప్రతి కణానికి కూడా ఇటువంటి రిసెప్టార్స్ అంటాం, అంటే గ్రాహకాలు లేదా దారులు అంటే డోర్స్ అంటాం. ఇవన్నీ ప్రతి కణానికి తల వెంట్రుక నుంచి కాలిపోటు వరకు ఉన్న లక్షల కోట్ల కణాలకి ఈ రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఓపెన్ అయితే మనం తీసుకునే ఆహారం అది అబ్జార్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో మందులు కానీ ఆహారం కానీ కణం అబ్జార్వ్ చేసుకొని కణం శక్తివంతం అవుతుంది. ఆ కణం శక్తివంతం అయ్యి తన ధర్మాన్ని తను క్రమబద్ధంగా పనిచేస్తుంది. తద్వారా సిక్ అయిన కణం హెల్దీ సెల్ గా మారుతుంది. సో నోని మేక్ ది సిక్ సెల్ యాజ్ ఎ హెల్దీ సెల్, healthy cell makes healthy organs with healthy systems with healthy body. It is nothing but a cellular diet. కాబట్టి ఇది కణజాల ఆహారం. కాబట్టి టోటల్ గా బాడీలో ఉన్న లక్షల కోట్ల కణాలన్నీ హెల్దీగా ఉంటే ఆర్గాన్స్ అన్ని హెల్దీగా ఉంటాయి, సిస్టమ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో మనకి ఏ విధమైనటువంటి డిసీజెస్, డిజార్డర్స్ రావు. కాబట్టి ఈ నోని అనేది ఒక సెల్యులర్ డైట్. కాబట్టి ఈ రెండు కలిపితే ఒక దివ్యమైనటువంటి అమృత ఆహారం అండి. కాబట్టి సూపర్ ఎలెక్సిర్ అనేది ఎవరైనా వాడచ్చు. జనరల్ గా చిన్న పిల్లలు వాడచ్చు, లేదంటే పెద్దవాళ్ళు వాడుకోవచ్చు. సో ఇది మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ధర్మాల్ని బూస్టప్ చేస్తుందండి, అన్ని ధర్మాల్ని బూస్టప్ చేస్తుంది. మన శరీరానికి ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో
సో ఇమ్యూన్ సిస్టమ్, మెటబాలిక్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, టోటల్ సిస్టమ్స్ ఎన్హాన్స్ చేస్తుంది. సో ఎన్హాన్సర్ వేరు, హెల్త్ ఎన్హాన్సర్. డ్రగ్ అంటే వేరు. జబ్బు వచ్చిన తర్వాత మీకు ఇచ్చేదాన్ని డ్రగ్ అంటాం. మీకు ఆకలి ఇట్లేదు, బయట నుంచి డైజిప్లెక్స్ సిరప్ ఇస్తాడు, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. అది బయట నుంచి ఇస్తాడు, అది మీ తిన్న ఆహారాన్ని అరిగిస్తుంది. కానీ తిన్న ఆహారాన్ని అరిగించేది ఎవరు? డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ లో డైజెస్టివ్ గ్లాండ్స్ అవి ఏం చేస్తాయి? జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. బాడీ తయారు చేసుకోవాలి. ఆ జఠర రసమే మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేస్తుంది. నోటి నుంచి దాదాపుగా ఎలిమెంటరీ కెనాల్ వరకు కూడా నోట్లో 30% డైజెస్ట్ అయితే మిగతాదంతా కూడా జఠర గ్రంథులు, తర్వాత పొట్టలో కూడా డైజెస్ట్, చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చేయటానికి మనకి ఆహారంలోని ఎంజైమ్స్, లాలాజలం ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. ఇవి సహజంగా జరిగే ప్రక్రియ. అది జరగనప్పుడు డాక్టర్ బయట నుంచి డ్రగ్ ఇస్తాడు, అది తీసుకున్న ఆహారాన్ని బయట నుంచి డైజెస్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రగ్. దిస్ ఈస్ కాల్డ్ ఎన్హాన్సర్. మీ ఆకలి లేదు, ఆకలి పెంచుతుంది. మీకు ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీని పెంచుతుంది. మీ శరీరంలో ఏ ధర్మం దారి తప్పుతుందో ఆ ధర్మాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ నేచర్స్ అమేజింగ్ హెల్త్ ఎన్హాన్సర్. ఓకే, గట్ ఇట్, అర్థమైందండి. అంతేకాకుండా మెరిండా సిట్రిఫోలియో నోనీతో 28 రకాల వ్యాధుల మీద పరిశోధనలు జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాల్లో 28 రకాల వ్యాధుల మీద పరిశోధనలు చేయడం జరిగింది. A to Z, ఆర్థరైటిస్, అల్జీమర్స్, బీపీ, క్యాన్సర్, డయాబెటీస్, ఇట్లాగా A to Z, ఏ నుంచి జడ్ వరకు ఉన్న సుమారుగా 26-28 రకాల వ్యాధుల మీద కొన్ని వేల మంది పేషెంట్ల మీద పరిశోధన చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించిన తర్వాత ఇవి రుజువు కాబడినటువంటి ఒక ప్రూవెన్ ప్రొడక్ట్. అలాంటి అద్భుతమైనటువంటి నోని తర్వాత మన సీబక్టాన్ రెండింటి కాంబినేషన్ తో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ సూపర్ ఎలెక్సర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ నెక్టార్ ఇన్ ది ప్లానెట్. మానవాళికి ప్రకృతి ప్రసాదించిన ఒక దివ్యామృతం అండి. కాబట్టి ఈ ప్రొడక్ట్ నవేడేస్ ప్రతి ఇంటిలో ఉండదగ్గ ప్రొడక్ట్. ఎందుకంటే అందరం కూడా భయంతో బ్రతుకుతా ఉన్నాం. ఇవాళ ప్రపంచం అంతా కూడా కరోనా అనే ఒక భయంకరమైనటువంటి వ్యాధితో సతమతం అవుతున్న ఈ సమయంలో ప్రతి ఇంట్లో జబ్బులు వచ్చిన తర్వాత హాస్పిటలైజేషన్ అయ్యి భయపడుతూ మరణించే కన్నా అసలు భయం అనేది మన సాగుకు రాకుండా అమృతం మన దగ్గర ఉన్నప్పుడు మనకు రోగాలు ఎందుకు వస్తాయండి? అమృతం ఎవరు తాగారు? అమృతం అంటే ఏంటి అసలు అర్థం? మృతం లేనిది అంటే మరణం లేనిది. ఎవరు తాగారు? మన పూర్వీకులు చెప్తా ఉంటారు, దేవతలు అమృతం తాగారు, ఆ అమృతం కోసం దేవతలు రాక్షసులు యుద్ధం చేశారని. సో అంటే అమృతం తాగిన వాళ్ళకి జబ్బులు రావు, అమృతం తాగిన వాళ్ళకి మరణం రాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాంటి ప్రకృతి ప్రసాదించిన దివ్యామృతం సూపర్ ఎలెక్సర్ అండి. కాబట్టి ఇది వ్యాధి రాకుండా చేస్తుంది, వ్యాధి వచ్చిన వాళ్ళకి డ్రగ్ లాగా పనిచేస్తుంది. ఏ ఇంట్లో సూపర్ ఎలెక్సర్ ఉంటుందో ఆ ఇంట్లో డాక్టర్ అవసరం ఉండదండి. ఇట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. ఇన్ మై ఎక్స్పీరియన్స్ 20 years నేను మెరిండా సిట్రిఫోలియో నేను వాడాను కంటిన్యూస్ గా. మా ఇంటిల్లో పాది వాడడం నా ఎక్స్పీరియన్స్ తో జోడించి మీకు చెప్తా ఉన్నాను. నేనేదో దాంట్లో ఉన్న విషయ సమాచారాన్ని మీకు చెప్పడం కాదు, నా అనుభూతిని మా ఇంటిలో మా పిల్లలు కానీ మేమందరం వాడి వాటి యొక్క ప్రయోజనాలు ఎలా పొందామో అనుభూతి చెంది చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ప్రతి ఇంట్లో సూపర్ ఎలెక్సర్ ఉండేలాగా చూసుకోండి మిత్రులారా. ఈ రోజుల్లో ఈ భయంకరమైనటువంటి కంటామినేటెడ్ వాతావరణంలో, కలుషితమైనటువంటి వాతావరణంలో, కలుషితమైనటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ఉండదగ్గ ప్రొడక్ట్ సూపర్ ఎలెక్సర్ అండి. మనకి ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. కాబట్టి మీ జీవితంలో ఇంట్లో ఉండేలా చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇది ఒక ప్రొడక్ట్ అండి. ఇంకా లోతుగా మనం మీకు కావాలంటే ఎనాటమీ మీద ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కణము, ఇంట్రాసెల్యులర్, ఇంటర్సెల్యులర్ కణము, దాని పని